హలో. Agriculture income. The meaning of agriculture income. The income which received from agriculture source is called agriculture income. వ్యవసాయంపై వచ్చే ఆదాయాన్నే వ్యవసాయ ఆదాయంగా చెప్పవచ్చును. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే వ్యవసాయం ఆదాయం గురించి చెప్పుకోవాల్సి వస్తే భారతదేశం వ్యవసాయక దేశమని, దేశంలోని ప్రజలలో దాదాపు 70% మంది తమ ఆదాయాన్ని వ్యవసాయ ఆదాయంగా ఆర్జిస్తున్నారని అందరికీ తెలిసిందే. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10(1) కింద వ్యవసాయ ఆదాయం పన్ను విధింపు నుండి మినహాయింపు పొందింది. చూడండి ఇక్కడ డెఫినేషన్ చూడండి. Definition under section 2(1)(a), agriculture is fully accepted as per Income Tax Act 1961 under section 10(1). సెక్షన్ 10(1) కింద వ్యవసాయ ఆదాయం పన్ను విధింపు నుండి మినహాయింపు పొందింది. భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్ 270 ప్రకారం వ్యవసాయం రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి వ్యవసాయ ఆదాయం మీద పన్ను విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం మీద పన్ను విధించవచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి. అగ్రికల్చర్ ఇన్కమ్ ఇన్క్లూడ్స్ ద ఫాలోయింగ్: ఏ, ఎనీ రెంట్ ఆర్ రెవెన్యూ డెరైవ్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా. చూడండి ఇక్కడ ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 2(a) ప్రకారం ఒక ఆదాయం వ్యవసాయ ఆదాయంగా పరిగణించబడవాలంటే ఆ ఆదాయం కింద 3 మౌలిక వసతులను సంతృప్తి పరచవలను. అవి: 1, ఆదాయం భూమి నుండి వచ్చి ఉండాలి. బి, భూమి వ్యవసాయ ప్రయోజనాలకు నిమిత్తం ఉండవలను. నెక్స్ట్, భూమి భారతదేశంలో ఉండవలను. నెక్స్ట్ చూడండి అగ్రికల్చర్ ఇన్కమ్. అగ్రికల్చర్ ఇన్కమ్ has not been taxed right from the beginning under the Income Tax Act. The justification for such exemptions is that income from agriculture is taxed in the form of land revenue. Another reason for keeping it outside the purview of the Income Tax Act 1961 is that agriculture is the state subject. Central government is not entitled to tax this source of income. The position under Income Tax Act is that section 10(1) exempts the agriculture income from income tax. Because it is exempt from income tax, it is necessary to understand the definition of the term agriculture income. ఇందాక నేను చెప్పినట్టుగా ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 10(1) కింద వ్యవసాయ ఆదాయం పన్ను విధింపు నుండి మినహాయింపు పొందింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 270 వ్యవసాయ రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి వ్యవసాయం మీద పన్ను విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉండదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం మీద పన్ను విధించవచ్చు. అయితే హరిత విప్లవం తర్వాత వ్యవసాయ ఆదాయం బాగా పెరిగి దాని మీద పన్ను విధించాలని ఒత్తిడి కూడా ఎక్కువైంది. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వంతో నియమించబడిన ఒక సంఘం KN రాజ్ అధ్యక్షతన వ్యవసాయ ఆదాయానికి పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని సిఫార్సు చేసింది. వ్యవసాయ ఆదాయాన్ని ఎలా నిర్వచించారంటే ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 2(1)(a) వ్యవసాయాన్ని క్రింది విధంగా నిర్వచించారు. ఇక్కడ ఒకటి ఏంటంటే భారతదేశంలో వ్యవసాయానికి ఉపయోగించే భూములు లభించే అద్దె లేదా రాబడి. ఒక యజమాని కింద ఉన్న భూమి మరొకరు వాడుకున్నప్పుడు అందుకు ప్రతిఫలంగా నగదు రూపంలో కానీ వస్తు రూపంలో చెల్లించే మొత్తాన్ని అద్దె అంటారు. రాబడి అంటే భూమి ద్వారా వచ్చే ప్రతిఫలం లేదా ఆదాయం. అయితే ఈ క్రింది సందర్భంలో మాత్రమే ఆ అద్దె లేదా రాబడి వ్యవసాయం అవుతాయి. అవి ఏంటంటే ఒకటి ఇందాక చెప్పినట్టుగా అద్దె భూమి నుండి వచ్చి ఉండాలి. రెండోది ఆ భూమి భారతదేశంలో ఉండాలి. మూడోది ఆ భూమిని వ్యవసాయం కోసం మాత్రమే ఉపయోగించాలి. భారతదేశంలో పూర్తిగా వ్యవసాయ పనులకు మాత్రం ఉపయోగించే భూమిని
సెక్షన్ 2(1)(a) బి క్రింద చర్యల వలన భూమి నుండి వచ్చే ఆదాయాన్ని వ్యవసాయ ఆదాయంగా పరిగణిస్తారు. భూమి సాగు చేయడం, పంటను మార్కెట్లో అమ్మడానికి వీలుగా ఉండేందుకే వ్యవసాయదారుని చేత సాధారణంగా ఉపయోగించబడే ప్రక్రియ వలన లభించే ఆదాయం. పంటను ఎటువంటి మార్పు లేకుండా అమ్మడం ద్వారా వ్యవసాయదారునికి లభించే ఆదాయం. చూడండి ఇక్కడ అగ్రికల్చర్ ఇన్కమ్ ఇంక్లూడ్స్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఫాలోస్. 1. Any rent of revenue derived from land which is situated in India and is used for agricultural purposes. 2(1)(a). Rent is the payment in cash or in kind of the grant of right to use land which is owned by one person and is used by the other. Revenue indicates any yield. Return of income from the land other than rent or revenue be agricultural in nature only when A. Rent or revenue is derived from land, B. Land is situated in India, land is used for agriculture purpose. ఇందాక నేను చెప్పినట్టుగా 3 కేటగిరీల్లో భూమిని ఉపయోగించాలి. ఒకటి ఆదాయం భూమి నుండి వచ్చినట్లుగా ఉండాలి. రెండోది భూమిని వ్యవసాయ ప్రయోజనాలు మాత్రమే ఉపయోగించాలి. అంటే భూమిని వ్యవసాయ నిమిత్తం ఉపయోగించినట్టుగా ఉండాలి. నెక్స్ట్ మూడోది భూమి అనేది మన భారతదేశంలో మాత్రమే ఉండాలి. నెక్స్ట్ రెండో చూడము. ఇన్కమ్ derived from such land by agriculture or by performance of any process or by sale of the produce. 2(1)(b). The term agriculture denotes cultivation of field or land. Cultivation requires basic operations like tilling of land and sowing of the seed, etc., and subsequent operations like weeding, digging the soil around the growth, removal of undesirable growth, preserving the growth from insects and pests, etc. Okay. Tests of determined agricultural income is derived from land. చూడండి, వ్యవసాయానికి ఉదాహరణలో నేను చెప్తాను. సాధారణంగా వ్యవసాయ పనులకు ఉపయోగపడే పశువులు మేత కోసం ఉపయోగించే భూమిని కౌలుకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయం, వ్యవసాయాన్ని పూర్తిగా అనుబంధంగా నడిపే పాడి పరిశ్రమల వల్ల లభించే ఆదాయం, ఎండబెట్టిన పొగాకు అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం, వ్యవసాయ భూమి తనఖాలో ఉన్నప్పుడు తనఖాదారునికి అద్దె రూపంలో లభించే ఆదాయం. వ్యవసాయదారులకు కొన్ని ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, an income from cultivation of agricultural land. Next, a process carried on to make the produce or rent in kind marketable. From sale of agricultural produce. వ్యవసాయ పనుల కోసం ఉపయోగించబడిన భూమి నుండి వచ్చిన అద్దె లేదా రాబడి, భూమిని సాగు చేయడం ద్వారా వచ్చిన ఆదాయం. నెక్స్ట్, పంటను మార్కెట్లో అమ్మడానికి అనుగుణంగా చేయడానికి సాధారణంగా ఉపయోగించే ప్రక్రియ ద్వారా లభించే ఆదాయం, భూమి మీద పండించిన పంటను అమ్మగా వచ్చిన ఆదాయం, వ్యవసాయ పనుల కోసం ఉపయోగించబడుతున్న భూమిలో కానీ వాటి దగ్గరలో కానీ ఉండి కొన్ని షరతులను సంతృప్తి పరిచిన భవనాల ద్వారా వచ్చిన ఆదాయం. ఇవన్నీ కూడా వ్యవసాయ ఆదాయంలోని రకాలు. అదే ఇప్పుడు చెప్పినట్టుగా వ్యవసాయ పనుల కోసం ఉపయోగించబడుతున్న భూముల్లో కానీ వాటి దగ్గరలో కానీ ఉండి కొన్ని షరతులతో తృప్తిపరిచిన భవనాల ద్వారా వచ్చిన ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ప్రాపర్టీ. అదే ఇక్కడ చూపించిన స్లైడ్ లో ఇప్పుడు నేను చెప్పింది వర్తిస్తుంది. ఏటమ్మా ఇది? వ్యవసాయ పనుల కోసం ఉపయోగించబడుతున్న భూముల్లో కానీ వాటి దగ్గరలో కానీ ఉండి వాటి షరతులను తృప్తిపరిచిన భవనాల ద్వారా వచ్చిన ఆదాయం. ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ హౌస్ ప్రాపర్టీ. Ordinary income from house property is taxable under section
22 of Income Tax Acts, however, where a house property situated on or in the immediate vicinity of an agricultural land. 2. It is occupied by the cultivator or receiver of rent or revenue from such land. The occupier by reason of his connection with the land requires it has dwelling house, storehouse or outbuilding. The land is assessed to land revenue in India or is subject to local rate tax. Where the land is neither assessed to land revenue or subject to a local rate, it is situated outside the specified municipal area, say 8 kilometers away from the municipal area, then the income from such house property will be treated as agricultural income. చూడండి, భూమితో సంబంధం ఉన్న వ్యవసాయ ఆదాయాలు చూడమ్మా, ఇక్కడ సెక్షన్ 1C చెప్పిన పాయింట్లు బట్టి తెలుగులో చెప్తున్నాను చూడండి ఒకసారి. భవనాన్ని వ్యవసాయదారుడు కానీ అద్దె పుచ్చుకునే వ్యక్తి కానీ ఆక్రమించి ఉండాలి. 2, ఆ భవనం వ్యవసాయ భూమి మీద లేదా భూమి సమీపంలో కానీ ఉండాలి. నెక్స్ట్ 3, వ్యవసాయదారుడు లేదా వస్తు రూపంలో అద్దె అందుకుంటున్న వ్యక్తి చేత ఆ భవనం ఆక్రమించబడి అక్కడ సెక్షన్ 2(1)(a) లో చెప్పిన ప్రక్రియలు కొనసాగించబడాలి. వ్యవసాయదారునికి భూమితో సంబంధం ఉండడం వలన ఆ భవనం తన నివాసానికి, ధాన్యం నిల్వ చేసుకోవడానికి లేదా వెలుపల భాగంగా కానీ ఉపయోగిస్తూ ఉండాలి. అంటే అవుట్ హౌస్ కింద ఉపయోగించుకోవాలి. ఆ భవనాన్ని నిర్మించిన భూమి మీద భూమి శిస్తు లేదా స్థానిక పన్నులు విధించడం జరిగి ప్రభుత్వాధికారులు వాటిని వసూలు చేయాలి. ఆ భూమి మీద భూమి శిస్తు లేదా ఇతర స్థానిక సంస్థల కనుక స్థానిక పన్నులు కనుక విధించకపోయినట్లయితే అది పట్టణ ప్రాంతానికి వెలుపల ఉండాలి. ఆ భూమి కేంద్ర ప్రభుత్వం గజెట్ లో ప్రకటించబడినట్లయితే అటువంటి మున్సిపల్, కార్పొరేషన్ మొదలైన వాటి పరిధి నుండి 8 కిలోమీటర్ల దూరం లోపల ఉండరాదు. ఈ 8 కిలోమీటర్ల దూరాన్ని నగర ప్రాముఖ్యతను, విస్తృతను బట్టి మార్చడానికి కేంద్ర ప్రభుత్వం అధికారం ఉంది. పైన చెప్పిన సందర్భాలలో భవనం ద్వారా ఆదాయం వచ్చినప్పుడు దాని వ్యవసాయ ఆదాయంగా పరిగణిస్తారు. అంటే కిందన చెప్పాడు చూడమ్మా, మున్సిపల్ ఏరియాకి 8 కిలోమీటర్లకి 8 కిలోమీటర్ల దూరాన్ని పట్టణ ప్రాంతానికి దూరంగా ఉన్నదానినే వ్యవసాయ ఆదాయంగా పరిగణించబడుతుందని చెప్పడం జరిగింది. చూడండి, ఇక్కడ కింద చెప్పాడు చూడమ్మా, situated outside the specified municipal area, say 8 kilometers away from the municipal area, then the income from such house property will be treated as agricultural income. అంటే పట్టణ ప్రాంతం అంటే మున్సిపల్ ప్రాంతం 8 కిలోమీటర్ల దూరంగా ఉన్న దానిపై వచ్చే ఆదాయాన్నే వ్యవసాయ ఆదాయంగా, భూమి ద్వారా ఆదాయం వచ్చినప్పుడు దాని వ్యవసాయ ఆదాయంగా పరిగణిస్తారు. ఓకే, నెక్స్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్స్. ఇన్కమ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ రీప్లాంటెడ్ ట్రీస్. నెక్స్ట్ రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్ రెంట్, అంటే వ్యవసాయ భూమి నుంచి వచ్చిన అద్దె, కౌలు లేదా అద్దె. ఇన్కమ్ ఫ్రమ్ గ్రోయింగ్ ఫ్లవర్స్ అండ్ క్రేపర్స్, ఇవన్నీ కూడా మనకు తెలిసినయే. అంటే పంట పూల రూపంలో ఉంటే ఆదాయం కూడా వ్యవసాయ ఆదాయం కింద వస్తుంది. షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ ఏ పార్ట్నర్ ఫ్రమ్ ఏ ఫిర్మ్ ఎంగేజ్ ఇన్ అగ్రికల్చర్ ఆపరేషన్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ రిసీవ్డ్ బై ఏ పార్ట్నర్ ఫ్రమ్ ఏ ఫిర్మ్ ఎంగేజ్ ఇన్ అగ్రికల్చర్ ఆపరేషన్. ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ సీడ్స్, విత్తనాలు అమ్మడం ద్వారా కూడా
ఆదాయం వస్తుంది. ఇవన్నీ కూడా వ్యవసాయ ఆదాయంగా చెప్పుకోవచ్చును. నెక్స్ట్ ఇక్కడ వ్యవసాయ ఆదాయం చెప్పాం. ల్యాండ్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్. నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్స్ చూడమ్మా, భూమితో సంబంధం ఉన్న వ్యవసాయ ఆదాయం కానివి ఇక్కడ చూడండి. అంటే భూమి మనం ఇందా చెప్పుకున్నట్టుగా వ్యవసాయం సంబంధించి పూల తోటలు సమ్ ఎక్సెట్రా ఏమైనా ఉంటాయి అన్ని కూడా వ్యవసాయంగా పరిగణిస్తామని చెప్పాం. అయితే ఇక్కడ భూమి కలిగి భూమితో సంబంధం ఉన్నప్పటికీ వ్యవసాయ ఆదాయంగా పరిగణించినటువంటి వాటికి ఈ ఉదాహరణ అన్నమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు, నాన్ అగ్రికల్చర్ ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ పౌల్ట్రీ ఫార్మింగ్ అన్నాడు. పౌల్ట్రీ అంటే కోల్డ్ ఫారాలు. ఇది భూమితో సంబంధం ఉంటది కానీ వ్యవసాయ ఆదాయం కింద రాదు. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ beehiiving. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ spontaneously grown trees. ఇన్కమ్ ఫ్రమ్ డైలీ farming, purchase of standing crop, dividend paid by company out of its agricultural income. చూడండి నేను తెలియ చెప్తాను. స్వతహాగా పెరిగిన గడ్డి మొక్కలు చెట్లు అమ్మకం వల్ల లభించే ఆదాయం. నెక్స్ట్ రాతి గనుల ద్వారా లభించే ఆదాయం అంటే గ్రానైట్స్ ఇవన్నీ కూడా భూమితో సంబంధం, అవి కూడా వ్యవసాయ ఆదాయం కింద రావు. భూమితో సంబంధం కలిగి లభించే ఆదాయం. మత్స్య పరిశ్రమ ద్వారా లభించే ఆదాయం అంటే చేపల పరిశ్రమ ఇవన్నీ ఉంటాయి, రొయ్యలు ఇవన్నీ భూమితో సంబంధం కలిగి, కానీ ఇవి వ్యవసాయ ఆదాయంగా పరిగణించబడరు. అలాగే ఇటుకల తయారీ, ఇటుకలు కాల్చడం వంటి ద్వారా వచ్చే ఆదాయం. ఇలాగే మనం చూడండి, మన వైపు ఉంటాయి వ్యవసాయ భూములు, అక్కడక్కడ ఇటుకల బట్టీలు ఉంటాయి. ఆ బట్టీలు వ్యవసాయ భూమిలో పెడతారు. అంచేత భూమితో సంబంధం కలిగి ఉంటే గానీ అవి వ్యవసాయంగా రావు. చిన్న తరహా పరిశ్రమ కింద వస్తాయి. అంటే ఇటుకలు తయారీ యూనిట్ కింద పెట్టడం ద్వారా ఆదాయం వ్యవసాయంగా పరిగణించరు. నెక్స్ట్ మార్కెట్లు, సంతలు నిర్వహించడం వల్ల వచ్చే లభించే ఆదాయం. అంటే ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో ఏమవుద్ది, పల్లెటూరులో సంతలు పెట్టడం లేదా మార్కెట్లు ఏర్పాటు చెందుతుంది. అంటే భూమి మీద పెడతారు కానీ అవి కూడా వ్యవసాయంలోకి రావు, వ్యవసాయం కింద రావు. కౌలుదారుని తరపున పంటను అమ్మడం ద్వారా భూస్వామి కమిషన్ రూపంలో వచ్చే ఆదాయం. అంటే కౌలుదారు పంటను మనం అమ్మినప్పుడు భూస్వామి కమిషన్ రూపంలో వస్తుంది. అంటే మన ఇక్కడ ధాన్యాన్ని కమిషన్ అమ్ముతాం. ఆ కమిషన్ అన్నది కూడా వ్యవసాయ ఆదాయం కిందకి రాదు. వ్యవసాయంతో సంబంధం లేని పాడి పరిశ్రమ ద్వారా లభించే ఆదాయం. చూడండి, పాడి పరిశ్రమ కూడా మనకి వ్యవసాయ ఆదాయం కింద రాదు. వ్యవసాయంతో సంబంధం లేని పశువుల మేతకు భూమిని అద్దెకోవడం ద్వారా లభించే ఆదాయం. చూడండి, మనం వ్యవసాయం చేసినప్పుడు కొంత భూమిని మేతకి గేదెలు గట్ట మేస్తాయని మనం ఈ గడ్డి గట్ట ఉంటాయి, ఇవి కూడా వ్యవసాయ ఆదాయంలోకి రాదు. వ్యవసాయంతో సంబంధం లేని పశువుల మేత భూమికి అద్దెకోవడం ద్వారా, అంటే మనం భూమిని లీజుకి ఇస్తాం ఎవరికన్నా, వాళ్ళు గేదెలు గట్ట పెంచుకుంటారు, అది కూడా వ్యవసాయ ఆదాయంలోకి రాదు. అలాగే వ్యవసాయం చేపట్టిన కంపెనీల ద్వారా డివిడెండ్ రూపంలో వచ్చిన ఆదాయం, అవి కూడా నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ లోకి వస్తుంది. అంటే వ్యవసాయ ఆదాయం కాని దాంట్లోకి వస్తుంది. ఇలా రకరకాలు చెప్పుకుపోతే భూమి మీద వివిధ రకాల వ్యవసాయం కాకుండా వివిధ రకాల ఉత్పత్తులకు సంబంధించి, పాడి పరిశ్రమ సంబంధించి, ఇటుకల పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, ఇలాగా రకరకాల వాటికి ఉపయోగం. అయితే ఇవన్నీ కూడా చివరికి భూమి మీద సముద్ర జలాన్ని ఉప్పు తయారీకి వాడతాం, అది కూడా వ్యవసాయం దాంట్లోకి రాదు. ఉప్పు తయారీకి వాడి యూనిట్ లోకి వస్తుంది. అంటే అది వ్యవసాయేతర ఆదాయంలోకే రావడం జరుగుతుంది. అలాగే గనులు, రాయల్టీ వలన వచ్చే ఆదాయం. అంటే ఇంచుమించుగా ఇప్పుడు నేను చెప్పినన్ని కూడా గడ్డి మొక్కలు, చెట్లు అమ్మడం ద్వారా, అంటే భూమి మీద చెట్లు ఉంటే ఆ చెట్లు మనం అమ్మితే అది కూడా వ్యవసాయ ఆదాయంలోకి రాదు. అలాగే మత్స్య పరిశ్రమ, ఇటుకల పరిశ్రమ, అదే మార్కెట్లు పెట్టడం, కౌలుదారు తరపున యజమాని పంటలు అమ్మినప్పుడు వచ్చే కమిషన్ కూడా వ్యవసాయ ఆదాయంలోకి రాదు. అలాగే పాడి పరిశ్రమ, అసలు పశువుల మేతకు భూమిని అద్దెకి ఇవ్వడం ద్వారా లభించే ఆదాయం, అది కూడా వ్యవసాయ ఆదాయానికి రాదు. ఇలా రకరకాలు చెప్పుకుంటే బోల్డ్ రకాల ఆదాయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వ్యవసాయంతో సంబంధం ఉన్నా కూడా ఆ భూమిని వ్యవసాయానికి పంటలకు ఉపయోగించకపోవడం వలన ఇవి భూమితో సంబంధం ఉన్న వ్యవసాయ ఆదాయాలు కానివిగా మనం చెప్పుకోవచ్చును. అంటే నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ గా చెప్పుకోవచ్చును. అదే ఇప్పుడు చెప్పాను చూడమ్మా, ఇన్కమ్ ఆఫ్ సాల్ట్ ప్రొడ్యూస్ బై ఫ్లోటింగ్ ద ల్యాండ్ విత్ సీ వాటర్. ఇందాక చెప్పాను, ఉప్పు తయారీకి సముద్ర జలాన్ని భూమి మీద పారుదల చేయడం వల్ల లభించేది, ఇది వ్యవసాయ ఆదాయం కానిదే, నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్. రాయల్టీ ఇన్కమ్ ఫ్రమ్ మైన్స్, ఇందాక నేను చెప్పాను గనులు రాయల్టీ వలన వచ్చే ఆదాయం. ఇన్కమ్ ఫ్రమ్ బటర్ అండ్ చీజ్ మేకింగ్, అంటే చూడండి
అదే పాడి పరిశ్రమ ద్వారా వచ్చే ఆదాయం. రిసీవ్డ్ ఫ్రమ్ టీవీ సీరియల్ షూటింగ్ ఆన్ ఫార్మ్ హౌస్ ఈజ్ నాట్ అగ్రికల్చర్. అంటే మనకి వ్యవసాయ క్షేత్రాలు ఉంటాయి దూరంగా, అక్కడ మనం చిన్న హౌస్ కానీ ఏమన్నా ఫామ్ హౌస్ లాంటి కట్టుకుంటే అది కూడా నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ లోకే వస్తుంది. చూడండి నెక్స్ట్ చూడమ్మా, పర్సన్. పర్సన్ అంటే తెలుగులో వ్యక్తి అని అంటాం. ఇది సెక్షన్ చూడండి ఒకసారి. యాజ్ పర్ సెక్షన్ 231, person includes an individual, a Hindu undivided family, a company, a firm, an association of persons or a body of individuals, whether incorporate or not, a local authority, every artificial judicial person not falling within any of the above categories. చూడండి పర్సన్ అంటే సెక్షన్ 231కి మినహాయించబడిన పరిమితి కన్నా ఎక్కువ ఆదాయం కలిగి ఉన్న ఏ వ్యక్తినైనా ప్రభుత్వానికి ఆదాయపు చెల్లించాల్సి ఉంటుంది. అందువలన అసలు వ్యక్తి అంటే ఎవరు అనేది ఇక్కడ తెలుసుకోవాలి మనం. సెక్షన్ 231 ప్రకారం వ్యక్తి అంటే చూడండి ఇక్కడ చూపించినట్లుగా ఇండివిజువల్ అంటే విడి వ్యక్తి, హెచ్యుఎఫ్ హిందూ అల్టిమేట్ ఫ్యామిలీ అంటే హిందూ అవిభక్త కుటుంబం, కంపెనీ, భాగస్వామి సంస్థ, వ్యక్తుల సంఘం లేదా విడి వ్యక్తుల సమాఖ్య, స్థానిక సంస్థ, పైన పేర్కొన్న తరగతులు చెందని న్యాయంగా ఏర్పడిన ప్రతి స్పష్టమైన కల్పిత వ్యక్తి. ఉదాహరణ చట్టబద్ధమైన కార్పొరేషన్లు, దేవాదాయ, ధర్మాదాయ సంస్థలు. ఈ సెక్షన్లోని వ్యక్తి నిర్వహించడానికి సవరణ ద్వారా వివరణ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం వ్యక్తుల సంఘం, విడి వ్యక్తుల సమైక్య, స్థానిక సంస్థలు, న్యాయంగా ఏర్పడిన ప్రతి స్పష్టమైన కల్పిత వ్యక్తి అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్. ఆదాయం, లాభం, ప్రయోజనానికి ఏర్పడిన కాకపోయిన వ్యక్తిగా భావించడం, డీమ్డ్ టు బి పర్సన్ జరుగుతుంది. ఇక్కడ చూడండి అదే చెప్తాను. ఇక్కడ చూడండి ఒకసారి. an individual is a natural human being, that is male, female, minor or a person of sound or unsound mind. A Hindu dividend family is consist of all persons lineally descended from a common ancestor and includes their wives and unmarried daughters. A company, section 2 defines the term company to mean any Indian company or any body corporate incorporated by or under the laws of country outside India, foreign company, or an institution, association or body which is or was assessable or was assessed is a company for any assessment year under the Income Tax Act 1902, or which is or was assessable or was assessed under the act of a company for any assessment year commencing on or before the first day of April 1970. Next, any institution, association or body, whether incorporated or not, and whether Indian or non-Indian, which is declared in by general or special order of a board to be a company only for such assessment year or assessment, whether commencing before the first day of April 97 or after the date, may be specified in the declaration. A firm, a partnership firm, whether registered or not, an association of persons or a body of individuals, whether incorporated or not. The difference between association of persons and body of individuals is that whereas an association implies a voluntary getting together for a definite purpose, a body of individuals should be just a body without an intention to get together.
Moreover, the members of body of individuals can be individuals only, whereas the members of association of persons can be individual or non-individuals. A local authority means a municipal committee, district court body of port commissioners or other authority legally entitled to or entrusted by the government with the control and management of a municipal or local fund. Every artificial judicial person not falling within any of the above categories. Okay. Next, assessee. Assessee section 27. అసెస్సీ అంటే ఆదాయ పన్ను చట్టం క్రింద పన్నును కానీ ఏ ఇతర సొమ్మును కానీ చెల్లించవలసి ఉన్న ప్రతి వ్యక్తిని అసెస్సీ అంటాం. అంటే ఇక్కడ చెప్పవలసిన విషయం అసెస్సీ అంటే ఆదాయ పన్ను భాషలో పన్ను చెల్లించే వ్యక్తిని అసెస్సీగా మనం పేర్కొంటాం. చూడండి ఇక్కడ చెప్పాడు, యాజ్ పర్ సెక్షన్ 27 of the act, assessee means a person by whom any tax or any other sum of money, that is interest, penalty, etc., is payable under the act and includes. చూడండి ఇక్కడ చెప్తున్నాను, ఇందాక చెప్పినట్టు ఆదాయ పన్ను చట్టం కింద పన్ను కానీ ఇతర సొమ్మును కానీ చెల్లించవలసిన ప్రతి వ్యక్తిని అసెస్సీ అంటాం. అంటే పన్ను చెల్లించే ప్రతి వ్యక్తిని అసెస్సీ అంటాం ఆదాయ పన్ను భాషలో. క్రింది వ్యక్తిని అసెస్సీగా పరిగణిస్తారు. చూడండి ఇక్కడ చెప్పింది, is pay under the act and includes a every person in respect of whom any proceeding under this act has been taken for the assessment of his income or assessment of fringe benefits or of the income of any other person in respect of which he is assessable or to be determined the loss sustained by him or by such other person or to be determined the amount of refund due to him or to such other person. చూడండి, అతని ఆదాయ నిర్ణయాన్ని గురించి ఈ చట్టం క్రింద చర్యలు తీసుకోబడే ప్రతి వ్యక్తి, అతని బాధ్యత కలిగిన ఇతర వ్యక్తుల ఆదాయ నిర్ణయం గురించి ఈ చట్టం క్రింద చర్యలు తీసుకోబడే ప్రతి వ్యక్తి. ఎవరీ పర్సన్ హూ ఈస్ డీమ్డ్ టు బి అన్ అసెస్సీ అండర్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ దిస్ యాక్ట్. నెక్స్ట్ సి, ఎవరీ పర్సన్ హూ ఈస్ డీమ్డ్ టు బి అన్ అసెస్సీ ఇన్ డిఫాల్ట్ అండర్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ దిస్ యాక్ట్. ఆదాయ పన్ను శాఖ నుండి డబ్బు వాపసు పొందవలసిన ప్రతి వ్యక్తి, చట్టంలోని ఏ నిబంధన క్రింద అయినా అసెస్సీగా భావించబడే ప్రతి వ్యక్తి, చట్టంలోని ఏ నిబంధన కింద అయినా అపరాధ అసెస్సీ ఇన్ డిఫాల్ట్ గా భావించబడే ప్రతి వ్యక్తి. అంటే ఈ నిర్వచనంలో పన్ను కాకుండా ఏ ఇతర సొమ్మునైనా చెల్లించాల్సిన వ్యక్తి అసెస్సీ అవుతాడని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఒక వ్యక్తి తన చట్టబద్ధమైన విధులను నిర్వర్తించలేనప్పుడు అతని అపరాధ అసెస్సీగా భావిస్తాం. ఉదాహరణకు, యజమానులు తమ కింద ఉద్యోగుల జీతాలను చెల్లించేటప్పుడు అందులో నుండి అతను చెల్లించవలసిన ఆదాయ పన్ను తగ్గించి చెల్లించాలి. ఈ విధంగా వసూలు చేసిన పన్నును వారు ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వారు జీతాలు చెల్లించే ముందు పన్నును తగ్గించకపోయినా లేదా తగ్గించి వసూలు చేసిన మొత్తం ట్రెజరీలో జమ చేయకపోయినా వారిని అపరాధ అసెస్సీలుగా భావించడం జరుగుతుంది. అంటే ఫైనల్ గా ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సిందంటే అసెస్సీ అంటే ఏంటి, ఆదాయ పన్ను చెల్లించే ఏ వ్యక్తినైనా ఆదాయ పన్ను భాషలో అసెస్సీ అంటాం. ఆదాయ పన్ను చట్టం కింద పన్నును గాని లేదా ఏ ఇతర ఆదాయాన్ని గాని సొమ్మును గాని చెల్లించవలసిన ప్రతి వ్యక్తిని అసెస్సీ అంటాం. ఓకే, థ్యాంక్ యూ.